బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 14వ మ్యాచ్లో జట్టు విజయం సాధించి అదరగొట్టింది. వరుసగా 2 విజయాలతో ఊపు మీద కనిపించిన బెంగళూరు జట్టు సొంత గడ్డపై అదరగొడతారనుకుంటే బెంగళూరు బ్యాటర్లందరూ గుజరాత్ బౌలింగ్ దెబ్బకి పెవిలియన్కు క్యూ కట్టారు. ముఖ్యంగా గతంలో బెంగళూరుకి ఆడిన మొహమ్మద్ సిరాజ్ తన పాత ఫ్రాంచైజీపై కసితీరా బౌలింగ్ చేసి కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసి బెంగళూరు బ్యాటింగ్ని కుప్పకొల్చడంలో కీలక పాత్ర పోషించాడు. లియాన్ లివింగ్స్టన్ హాఫ్ సెంచరీ, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ కాస్త మెరుపులు మెరిపించడంతో బెంగళూరు జట్టు ఎలాగో కింద మీద పడి 169 పరుగుల ఫైటింగ్ స్కోర్ని చేయగలిగింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటీదార్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి 2 మ్యాచ్ల్లోనూ మా హోమ్ గ్రౌండ్ కాకపోయినా మ్యాచ్లు గెలిచాం. అయితే ఇప్పుడు సొంత గడ్డపై ఇలా ఓడిపోవడం చాలా బాధగా ఉంది. చెప్పాలంటే ఈ రోజు పిచ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఈ పిచ్ సొంత మైదానం అయినప్పటికీ మాకు కూడా దీనిపై పూర్తి అవగాహన లేదు. అది కొంచెం మాకు డిసడ్వాంటేజ్గా మారింది. ఇక మేము పవర్ ప్లేలోనే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డాము. అయినప్పటికీ మా బ్యాటర్లు టిమ్ డేవిడ్, లియాన్ లివింగ్స్టన్ చివర్లో జట్టుకి కొంత ఫైటింగ్ స్కోర్నైతే అందించారు. కానీ ఆ టార్గెట్ సరిపోలేదు. ఇంకో 20 పరుగులు తక్కువ చేశామనైతే చెప్పగలను. ముఖ్యంగా సిరాజ్ 3 వికెట్లు తీసి మా బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకోకుండా అడ్డుపడ్డాడు. అతడు ఈ రకంగా మాపై అటాక్ చేస్తాడు అనుకోలేదు. ముఖ్యంగా 19వ ఓవర్లో సిక్సర్లతో విరుచుకుపడుతున్న లియాన్ లివింగ్స్టన్ వికెట్ తీసి మేము భారీ స్కోరు చేయకుండా అడ్డుపడ్డాడు. ఈరోజు బ్యాటింగే కాదు బౌలింగ్లో కూడా మాకు ఏదీ కలిసి రాలేదు. ఇంకా సీజన్ ఆరంభంలోనే ఉన్నాం కాబట్టి ఈ ఓటమి కోసం పెద్దగా టెన్షన్ పడాల్సిన పనిలేదు. కాకపోతే మా జట్టు లోపాలను ఒకసారి సమీక్షించుకుని తదుపరి మ్యాచ్లకు సిద్ధపడతామని పాటీదార్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.